మాజీ మంత్రి గారు అమర్నాథ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏదో అన్నారని చెప్పి ఇప్పుడు మహిళా కమిషన్ పిలిచింది. ఏ విధంగా చూస్తున్నాం? 2 చేతులు కలిసి కొడితేనే చప్పట్లు మోతమవుతుంది. అమర్నాథ్ గారు ఏమన్నారు? అంతకుముందు అనితా గారు ఏమని కామెంట్ చేశారు? అనితా గారు గుడ్డు పగులుతుంది అని వెటకారంగా ఒక మాజీ మంత్రి గారిని మాట్లాడితే దాని మీద ఆయన సందర్భోచితంగా చెప్పుకుంటూ వస్తూ అక్కడ జరిగినటువంటి సందర్భోచితంగా ఆయన ఆ మేకప్ గురించి మాట్లాడడం జరిగింది. అది అక్కడ కూడా మహిళల్ని విమర్శించడం కాదు. ఇవాళ గతంలో చూస్తే అనితా గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకేమవుతుందని నేను మాట్లాడిన మాటలు రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నారు. అంటే ప్రతి విషయాన్ని ఆవిడ శాంతి భద్రతలు రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితిలో ఉన్న హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు ఇన్ని జరుగుతున్నా వాటి గురించి మేడం గారు మాట్లాడరు. ఆవిడ మాట్లాడేది ఇతర మంత్రులు ఇతర శాఖల గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో ఇబ్బంది వస్తే మాట్లాడతారే తప్ప ఆమె వాస్తవంగా ఆమె శాఖకు సంబంధించి ఏనాడు కూడా మాట్లాడినటువంటి విషయాలు మాత్రం లేవు. దళితుల మీద దాళ్ళు, నిరంతరం వాళ్ళ ఆస్తుల మీద దాళ్ళు. ఇవాళ విజయవాడ సిటీలో చూస్తే ఒక దళిత యువకుడు సాక్షాత్తు ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు కొడుకు ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతూ సిఐ నాగరాజే కారణం అంటే ఇవాళ స్పందించావా? నువ్వు దళితురాలివే కదా. ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే దళిత వ్యతిరేక విధానాలు ఇవాళ కూటమి ప్రభుత్వంలో నడుస్తున్నాయి. దళిత వ్యతిరేక విధానాలు అంటాం కంటే కూడా అసలు పౌరుడికి ఇక్కడ జీవించే హక్కే లేకుండా పోతుంది. రాజ్యాంగ విలువలు లేకుండా పోతున్నాయి. సామాజికంగా ఆర్థికంగా భద్రత అనేది లేకుండా పోతుంది. ఇవాళ ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది మన రాష్ట్రంలో. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మేధోమథనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదే విధానం కొనసాగితే చట్టాల ఉల్లంఘన జరగటం వల్ల ఇవాళ ఒక సామాన్య పౌరుడు జీవించే విధానం కూడా చాలా కష్టతరమవుతుంది. ఇవాళ చూస్తున్నాం, పట్టా ఉండి రిజిస్టర్ అయినటువంటి భూమి మీదే వచ్చేసి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకూలదారులు ఆక్రమించుకుంటుంటే ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసు వారి ఎఫ్ఐఆర్ కట్టడం లేదు, కోర్టులు పట్టించుకున్న దాఖలాలు ఉండలేదు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డరు చట్టం రెండూ కూడా కరెక్ట్గా పనిచేయకపోతే ఇక్కడ జీవన విధానం దెబ్బతింటుంది. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకో రాజ్యాంగము ఇవన్నీ తీసి తొంగలో తక్కండి. ఇది భారతదేశం అనేది గణతంత్ర దేశం. ఇది ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. రాజ్యాంగ ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఈ రాజ్యాంగ ఉల్లంఘన జరిగే దాని మీద విశ్లేషణ చేసి దాన్ని కట్టడి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భావితరాలకి మాత్రం చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్తున్నానండి.